హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్ పీల వందనం. చిన్న మనం తెచ్చుకున్న గోంగూర ఇంట్లో వాడుకుంటాం. అంటే మార్కెట్ నుండి తెచ్చుకున్న గోంగూర. ఆ గోంగూర వాడినాక మొక్కల్ని తీసి పక్కేస్తాం, లేదంటే అవతల పారేస్తాం. అదే మొక్కలు మన కుండీలో చిన్న డబ్బాల్లో మళ్ళీ అదే మొక్కలు పెంచుకుంటే మనకు మళ్ళీ అవి సిగిరేసి మంచిగా మళ్ళీ మనకు ఉపయోగకరంగా ఆ గోంగూర మళ్ళీ మనకు ఒక 1 వీక్లో మనకు మళ్ళీ వస్తుంది. మళ్ళీ అది రిపీట్గా అంటే రీసైకిల్. అందుకనే తెచ్చిన ఏ గోంగూర, అది తెల్ల గోంగూర అయినా ఎర్ర గోంగూర అయినా పారేయకుండా చిన్న డబ్బాలో పెట్టుకొని మనం డబ్బాలు కానీ కంటైనర్లు కానీ చిన్న చెక్క డబ్బాలు కానీ పెట్టుకుంటే అది మనకు రిపీట్గా మళ్ళీ వస్తుంటుంది. ఒక 2 months 3 months వరకు మనకు ఉపయోగపడుతుంటుంది. గోంగూర ఎంతో ఔషధం కలిగిన ఆకు. గోంగూర కనీసం నెలకు 2-3 సార్లు తినాలి. తింటే అది ఆరోగ్యంతో మేలు చేస్తుంది. అందుకనే తెచ్చిన మొక్కలు పారేయకుండా ఆ మొక్కలని మనం ఇలా తెంపిన ఆకులని మన ఇంట్లో వాడుకుంటూ ఆ కొమ్మలను బయట పారేయకుండా అదే కొమ్మలను ఇంట్లో వాడుకుంటూ చిన్న కుండీలో డబ్బాలు వేసుకోవాలండి. అది మన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏది వేస్ట్ చేయదు. ఏ మొక్క అయినా సరే వాడుకున్న విధానం ఉంటే అది మనకు మళ్ళీ ఆకైనా పండైనా చెట్టు అయినా మనకు మళ్ళీ వస్తుంటుంది. గోంగూర కాడలు కట్ చేస్తారు. ఆయన కట్ చేసిన కొమ్మలు కూడా అలాగని ఈజీగా నాటుకుంటాయి. 2 days ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. మామూలుగా మనం కుండీలో పెట్టుకున్న దానికి కంపోస్ట్ అవన్నీ అవసరం లేదు. మామూలుగా మట్టి తెచ్చి పోసుకున్నా కూడా ఇంట్లో ఉన్న చికెన్ వేస్టేజీ అవి వాడుకుంటూ మనం ఆ మొక్కలు పెంచుకోవచ్చు. గోంగూర తెచ్చిన వాటిని మీరు ఎలాంటివి పడేయకండి. ఆ కొమ్మలను మళ్ళీ ఇలాగ పెంచుకుంటూ మనం ఆకులను మనం ఉపయోగించుకుంటూ మరీ పెద్దగా కష్టపడవసరం లేదండి. ఇంట్లో ఉన్న డబ్బాలతోటి కానీ ఇంట్లో ఉన్న కంటైనర్తో కానీ ఏదున్నా దాంట్లో చిన్న మట్టి పోసి ఉన్న పక్కన ఇంటి పక్కన కానీ ఇంట్లో పక్కన కానీ అదే మట్టితో పోసి అదే మట్టిలో పోసి చికెన్ వేస్ట్ ఆ ఎరువు టైప్లో వేసి దాంట్లో కొమ్మలు పెట్టండి. హాయిగా మొలుస్తాయి, ఆకులు వస్తాయి. సంతోషం.